డాక్టర్ గారు ఇప్పుడు ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడే పథ్యాహారం ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం? అంటే రక్తహీనత, ఎనీమియాతో బాధపడేటువంటి వాళ్ళకి న్యాచురల్గానే రక్త వృద్ధి జరిగేలాగా ఒక చక్కటి పథ్యాహారం తయారు చేద్దాం. ఓకే. చాలా మంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఏం తినాలో అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి అంటే ఎనీమియా అనేది చాలా కామన్ ప్రాబ్లం కూడా. రక్తహీనత అనేది మనకు చాలా కామన్ ప్రాబ్లము. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా తేలిగ్గా తయారు చేసుకుని మంచి ఫలితాన్ని పొందొచ్చు. మరి రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి ఒక చక్కటి పథ్యాహారం, మరి రక్త వృద్ధిని పెంపొందించే పథ్యాహారం ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి రసం, తేనె, పిప్పళ్ళు, చక్కెర, కుండ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి రక్త వృద్ధికి ఉపయోగపడే పథ్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? దీనికి ఏంటంటే మనం ఉసిరికాయలను ప్రధానంగా తీసుకుంటున్నాము. ఉసిరికాయలు సీజన్లో దొరికినప్పుడు ఉసిరి రసాన్ని తీసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మనకి సీజన్ లేనప్పుడు దొరకదు కనుక అలాంటప్పుడు ఉసిరి కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఉసిరి రసం అయితే కనుక 1 లీటర్ ప్రమాణంలో ఉసిరి రసాన్ని తీసుకోవాలి. అలా కాకుండా కషాయం చేసుకోవాల్సి వస్తే ఏంటంటే ఉసిరి పెచ్చులు, మనకి ఎండబెట్టినటువంటి ఉసిరి దొరుకుతూ ఉంటుంది. అలాంటి ఉసిరిని తీసుకొచ్చి, అంటే 1 కిలో ఉసిరి కనుక ఉసిరి పెచ్చులు కనుక తీసుకున్నట్టయితే దానికి 4 లీటర్లు నీళ్లు పోయాలి. 4 రెట్లు నీళ్లు పోసి సన్నటి మంట మీద 1 లీటర్ నీళ్లు మిగిలేలాగా మరిగించుకోవాలి దాన్ని. అలా మరగగా మిగిలినటువంటి దాన్ని తీసుకోవాలన్నమాట. అది కషాయం అవుతుంది. అంటే వడబోసేసుకుని ఆ కషాయం తీసుకోవాలి. లేదంటే దొరికినంత వరకు ఉసిరి రసం ఫ్రెష్గా తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. ఉసిరికి ఏంటంటే రక్త వృద్ధి చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఉసిరేమో చాలా చక్కటి రసాయనం ఎప్పుడు చెప్తాను కదా, మంచి కణాలన్నీ హెల్దీగా ఉండడానికి కావాల్సినటువంటి మార్పులన్నీ బాగా చేస్తుందని. అంటే ఆధునికంగా చెప్పుకోవాలంటే కూడా ఏంటంటే ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా రక్త వృద్ధికి బాగా సహాయకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉసిరి రసం 1 లీటర్ ఉసిరి రసం మీరు లెక్క ప్రకారం తీసుకోండి. ప్రతిసారి గుర్తుంచుకోండి, మీరు కొలత ప్రకారం తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము సుమారుగా వేసి చూపిస్తూ ఉంటాం. సో 1 లీటర్ ఉసిరి రసాన్ని చక్కగా ఒక కుండలో పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉసిరి రసం తర్వాత మనం ఇందులో పిప్పళ్ళు వేసుకోవాలి. పిప్పళ్ళు ఏంటంటే వీటిని కొంచెం నేతిలో వేసి వేయించాలి. అంటే మూకుట్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం గలగల్లాడేలాగా వేయించి చల్లారిన తర్వాత పొడిలా చేసుకోవాలి. అలా చేసినటువంటి చూర్ణాన్ని ఇందులో వేసుకోవాలి. పిప్పళ్ళకు కూడా రక్త వృద్ధిని చేసేటువంటి గుణం చాలా బాగుంది. పిప్పళ్ళు కూడా రసాయనం, ఇది రక్త వృద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా శరీరంలో కొంచెం కడుపులో పురుగులు లాంటి ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా రక్తహీనత వస్తూ ఉంటుంది. పిప్పళ్ళకి ఏంటంటే ఆ కడుపులో పురుగులు అవి ఉంటే వాటిని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగుంటుంది. అలాగే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. జీర్ణశక్తి బాగుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలు రక్తంగా మారడానికి అది బాగా సహాయకంగా ఉంటుంది. సో పిప్పళ్ళని వేయించి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని 1 లీటర్ రసం తీసుకున్నప్పుడు 125 గ్రాముల పరిమాణంలో చూర్ణంలాగా చేసుకుని మనం పెట్టుకున్నటువంటి ఉసిరి రసంలో వేసుకోవాలి. దాంతో పాటుగా మనం అందులో 125 గ్రాముల పరిమాణంలో చక్కెర కూడా కలుపుకోవాలి. అంటే పిప్పళ్ళ చూర్ణము చక్కెర సమానంగా వేస్తున్నాం. తేనె కూడా రక్త వృద్ధిని చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తేనె చాలా సహజ సిద్ధమైనటువంటిది. ఇందులో అన్ని మినరల్స్ ఉంటాయి, అన్ని ఖనిజ లవణాలు ఉంటాయి. ఇది కూడా రసాయనమే. మన ఉసిరి రసాయనం, పిప్పలి రసాయనం, అలాగే తేనె కూడా చక్కటి రసాయనం అనమాట. చక్కెర కూడా మనం పటిక బెల్లం వాడుకున్నట్టయితే అది ఇంకా బాగా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ పటిక బెల్లం లేదంటే చక్కెరైనా వాడుకోవచ్చు మనం. తేనె కూడా చక్కటి రసాయనంగా ఉండి ఇది కూడా రక్త వృద్ధికి చక్కగా సహాయపడుతుంది. సుమారుగా 100 నుంచి 125 మిల్లీలీటర్ల పరిమాణంలో తేనెను కూడా ఇందులో కలపాలి. దీన్ని అంతా కలిపేసాం కదా. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఏంటంటే ఈ కుండని మూత గట్టిగా టైట్గా పెట్టి క్లోజ్ చేసి కట్టేసేయాలి దాన్ని. ఇప్పుడు ఇలా సీల్ చేసి కట్టేసిన తర్వాత ఒక 2 వారాల పాటు, అంటే 15 రోజుల పాటు దాన్ని కదిలించకుండా అలా ఉంచేసేయాలి.
15 రోజులు అలా ఉంచేస్తే ఏమవుతుందంటే ఆ ఉసిరి రసము, తేనె, తర్వాత చక్కెర, పిప్పళ్ళు అన్నీ కలిసి ఒక చక్కటి ఔషధంలాగా తయారవుతుంది అనమాట. అంటే ఒక చక్కటి పానీయంలా తయారవుతుంది. ఇందులో మనమేమి ఆర్టిఫిషియల్గా ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయట్లేదు. అది గమనించారు కదా, ఉసిరిలో ఉండేటువంటి పులుపు, తేనెలో ఉండేటువంటి తీయదనం, తర్వాత చక్కెరలో ఉండేటువంటిది, రెండింటికి చక్కెరకి తేనెకి కూడా ప్రిజర్వేటివ్ లక్షణాలు ఉంటాయి. సో సహజ సిద్ధంగానే ఇవన్నీ కూడా లోపల ఇంటరాక్ట్ అయ్యి మనకు ఒక చక్కటి పత్యాహారం లాంటి పానీయం తయారవుతుంది. ఓకే. సో దాని తర్వాత 15 రోజుల తర్వాత ఎలా తీసుకోవాలి? 15 రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేసేసుకుని చక్కగా ఒక సీసాలో పోసి పెట్టేసుకుని రోజు ఒక 2 పెద్ద చెంచాల పరిమాణంలో దీన్ని ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటూ ఉండాలి. చక్కగా తేనె నాకినట్టుగా నాకచ్చు అనమాట, చిక్కగా అవుతుంది. సో తేనె తీసుకున్నట్టుగా పొద్దున్నే పరగడుపున ఒక 2 పెద్ద చెంచాల ప్రమాణంలో దీన్ని తీసుకుంటూ ఉంటే కనుక రక్తహీనత తగ్గడానికి ఈ సహజ సిద్ధంగా ఉండేటువంటి పథ్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏ పత్యాహారం అన్నా ఇమీడియట్ గా చేసుకుని మనం తింటూ ఉంటాం. కాకపోతే దీని గురించి మనం 15 రోజులు వెయిట్ చేయాలి. 15 రోజులు వెయిట్ చేస్తే చాలా చక్కటి ఫలితం ఉంటుంది.